నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బిట్టు3 సమగ్ర గ్రామీణ మంచినీటి సరఫరా పథకం కింద 9 కోట్ల రూపాయలతో 2006లో నిర్మితమైన శిథిలావస్థలో ఉన్న పరిశ్రమను సందర్శించి విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఈ పరిశ్రమ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రజలకి స్వచ్ఛమైన శుద్ధి చేయబడిన త్రాగునీరు అందించడం. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని తీసుకొని శుద్ధి చేసి 2 మండలాలు వెంకటాచలం మండలం, ముత్తుకూరు మండలాలకు త్రాగునీరు అందించడం కోసం మొదటి విడత 4 కోట్లు, రెండవ విడత 5 కోట్ల రూపాయలతో అప్పటి సర్వేపల్లి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 2006లో నిర్మించడం జరిగింది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు త్రాగునీరు అందించలేని పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మరి ఆయన త్రాగునీరు అందించే పరిశ్రమ శిథిలావస్థలో ఉంటే కనీసం అక్కడికి వెళ్లి దాన్ని పరిశీలించిన పరిస్థితులు కూడా ఇప్పటి వరకు లేవు. సమగ్ర గ్రామీణ త్రాగునీరు అభివృద్ధి పథకం కింద 9 కోట్ల రూపాయల ప్రజాధనం తుప్పుపట్టిపోతుంటే ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఈ విషయమై మేము ప్రభుత్వానికి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. దయచేసి మీరు వెంటనే పరిశీలించి పూర్తి స్థాయిలో ప్రజలకు మంచినీరు అందించేందుకు అందుబాటులోకి తీసుకురావాలని, జరగని పక్షంలో రీలే నిరాహార దీక్ష చేయడానికైనా జనసేన పార్టీ మేము సిద్ధం. ప్రజల పక్షాన, ప్రజల కోసం జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ కార్యక్రమంలో రహీంబాయ్, సందీప్, శ్రీహరి, కాకి శివ, అస్తోటి రవి, రాకేష్, హేమంత్, వంశీ, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు పిల్ల కాంగ్రెస్ లో ఆయన ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. జెడ్పీ చైర్మన్ అయినటువంటి ఆనాడు 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఎన్నికై ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పదవులు పొందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా నేను వీళ్ళ బాధ్యతలను ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తెలీదు. ఏదైతే ఈ 2 మండలాలకి ఉచితంగా శుద్ధి చేసినటువంటి తాగునీరు అందించేటువంటి ఈ యొక్క పరిశ్రమ ఏదైతే ఉందో, ఈరోజు ఇక్కడ చూస్తే 9 కోట్ల రూపాయలు ప్రజాధనం ఇక్కడ శిథిలావస్థలో ఉంది. బాధ్యత లేదా మీకు? మిమ్మల్ని మా కల్లిబొల్ల మాటలు నమ్మి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు 2 సార్లు మిమ్మల్ని గెలిపించారు. మరి మీరేం చేయాలా? ఈ యొక్క 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ విధంగా చేతులు పట్టిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే ఒక్కసారి కూడా మీరు ఈ 8 సంవత్సరాలలో ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చూసిన దాఖలా లేవు. మీడియా మిత్రులు కూడా నేను అడుగుతా ఉన్నా, ఏ రోజైనా సరే ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను ఆయన గెలిపించినందుకు ఒక్కరోజు కూడా వచ్చి ఈ యొక్క పరిశ్రమ గురించి చూసిన దాఖలా లేవు. మరి ఏమయ్యా? ప్రజాధనం అనుకున్నారా? మీ ఆస్తులు అనుకున్నారా? అదే మీ ఆస్తులు అయితే వదిలేసుకుంటారా? ప్రజల సొమ్ము ఇక్కడ చూస్తే తుప్పు పట్టిపోతున్నాయి ఈ యొక్క మిషనరీలతో సహా. మరి ఎందుకని? మేము జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు ఆనాడు తల్లి కాంగ్రెస్ లో ఉన్నారు, ఈ రోజు పిల్ల కాంగ్రెస్ లో 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచి మంత్రి అయ్యారు. ఈ రోజు తాగునీరు అందించాల్సిన బాధ్యత మీకు లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క సమగ్ర గ్రామీణ మంచినీటి పథకం కింద 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మండలాలకి పైప్ లైన్ల ద్వారా పైప్ లైన్లు వేశారో, ఆ వెంటనే వారం రోజుల లోపల మీరు ఇక్కడికి వచ్చి ఈ మెషినరీస్ అన్నింటిని కూడా పరిశీలించి తాగునీరు అందించేదానికి అడుగు ముందుకు వేయాలి. అలా జరగని పక్షంలో జనసేన పార్టీ గళం ఈ నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తాం. ఏదైతే ప్రజాధనం 9 కోట్ల రూపాయలు వృధాగా నాశనం చేస్తున్నారో దీనిని మేము మాత్రం ఊరికినే పోనేం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మా 2 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తాగునీరు అందించేదానికి ఒక అడుగు ముందుకు మీరు వేసి ఈ ప్రజాధనాన్ని వృధా పోనీయకుండా వినియోగంలోకి తేవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతాము. అలా జరగని పక్షంలో మళ్ళీ చెప్తున్నాం, మీ బాధ్యతలని ఎప్పటికప్పుడు జనసేన పార్టీ గుర్తు చేస్తూనే ఉంది ఈ నియోజకవర్గంలో. కానీ మీరు మాత్రం చూసి చూడనట్టు, కానీ
ఈ 9 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి ఇక్కడ పాడైపోతున్న ప్రతి ఇది కూడా ప్రజాధనం. మేము ఇక్కడ నిలబడి నిరాహార దీక్ష అయినా చేసి నిరసన దీక్షలు చేసి ఈ యొక్క సమగ్ర గ్రామీణ అభివృద్ధి కింద వచ్చినటువంటి ఈ 9 కోట్ల రూపాయల నిధిని ప్రతి ఒక్క కుటుంబానికి తాగునీరు అందించేదానికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేంత వరకు పోరాడతాం. జనసేన పార్టీ పోరాడుతుంది ప్రజల పక్షాన్ని నిలబడి అని చెప్పి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రతి ఒక్క జీవి కూడా తాగునీరు, మంచి గాలి ఈ రెండు అవసరం. మరి అటువంటిది ఈరోజు తాగునీళ్ళు లేక ఎన్నో గ్రామాల్లో అల్లాడిపోతా ఉంటే ఎందుకని పట్టించుకోరు మీరు? దయచేసి ఇకనైనా సరే వారం నుంచి 10 రోజుల గడువు ఇస్తున్నాం మేము. ఈ 10 రోజుల లోపల మీరు ఇక్కడికి వచ్చి పరిశీలించి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి. అలా జరగని పక్షంలో మా గళం వినిపిస్తాం. ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేంత వరకు పోరాడుతుంది జనసేన పార్టీ అని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.